Find the area of rhombus if its vertices are 3, 0, 4, 5, -1, 4 and -2, -1 taken order. Right? So rhombus ఇచ్చానన్నా. సో rhombus ఇలా rhombus ఇచ్చాడు. rhombus ఇచ్చి A అనే పాయింట్ ఇచ్చాడా? ఎంత ఇచ్చాడు అన్న? A అనే పాయింట్ 3, 0 అని ఇచ్చాడు. అండ్ B అనే పాయింట్ ఇచ్చాడు అన్న 4, 5 అని ఇచ్చాడు. అండ్ C అనే పాయింట్ ఇచ్చాడు అన్న -1, 4 అని ఇచ్చాడు. అండ్ D అనే పాయింట్ ఇచ్చాడు అన్న -2, -1 అని చెప్పేసి ఇచ్చాడు. ఇచ్చి వాడు ఏ కనుక్కోమన్నాడంటే ఏరియా కనుక్కోమంటున్నాడు అన్న. సో ఏ నుంచి ఇలా గీసామనుకో, ఇది డయాగ్నల్ 1 అన్న, ఇలా గీస్తే ఇది డయాగ్నల్ 2 అన్న. రైట్? సో నార్మల్గా ఏరియా ఫార్ములా ఏంట్రా? ఆఫ్ d1 ఇంటూ d2 అన్న. అంటే డిస్టెన్సెస్ కావాలి. అంటే x1 x2 x అంటే ఈ డిస్టెన్స్ అంటే BD కావాలి అండ్ AC కావాలన్న. సో నేను ఏం చేస్తానంటే డిస్టెన్స్ కనుక్కోవాల్సిందే, అది మనకు ఆప్షన్ లేదు. సో ఏ వాల్యూ ఏంటన్నా 3, 0 అండ్ C వాల్యూ ఏంటన్నా -1, 4 అన్న. ఇది x1 y1, ఇది x2 y2. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంట్రా? √x2 - x1 2 y2 - y1 2. సో నేను డైరెక్ట్ గా వేస్తున్నాను, చూసుకోండి ఒకసారి. -1 -3 అంటే -4 ప్లస్. రైట్? సో y2 - y1 4 - 0 అంటే 4 ఏంటది? √. ఇది ఏమవుతుందన్న 16 + 16 అన్న √. అంటే 2 × 16 రా √. అంటే √16 అంటే 4 నాన్న, 4 √2 నాన్న. సో d1 అనేది ఏమొచ్చిందిరా? 4 √2 వచ్చేసిందిరా. ఇంకోటి ఏం చేద్దామన్నా, ఈ రెండింటికి చూద్దాంరా. దీన్ని x1 y1 అనుకో, దీన్ని x2 y2 అనుకున్నాను. x2 - x1 అంటే 4 - -2 అంటే +2 + 6 రైట్ ² ప్లస్ y2 - y1 అన్న అంటే 5 ప్లస్ -1 అంటే +1 అన్న అంటే 6² అన్న. అంటే సో 2 × 36 √. అంతే కదా? సో అంటే √2 × 6 అన్న అంటే 6 √2. ఇది 4 √2. నేను ఏం చెప్పాను? హాఫ్ d1 d2 అన్న 1/2 × √2 × 6 × √2 × 4 అన్న. √2 అంటే 2 క్యాన్సిల్ అయిపోయింది. 6 4 24 స్క్వేర్ యూనిట్స్.